హలో వ్యూవర్స్, నేనైతే మీకు ఈరోజు చిన్న చిన్న టిప్స్తో ఆమ్లెట్ పర్ఫెక్ట్ ఎలా వేయాలో చూపిస్తానండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. తర్వాత బౌల్లో 1 స్పూన్ వాటర్ తీసుకున్నానండి. వాటర్ ఎందుకంటే మనం తర్వాత సాల్ట్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా, అది బాగా మిక్స్ అవ్వడానికి అనమాట. ఇట్లా వాటర్ వేయకుండా డైరెక్ట్గా పసుపు కారం వేస్తే అక్కడక్కడ గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుందని అందుకని వాటర్ తీసుకున్నాను. ఇందులో చిటికెడు పసుపు వేసాను, తర్వాత చిటికెడు కారం, తర్వాత కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు అనమాట. తర్వాత వీటన్నిటిని 1 స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేశాను. సాల్ట్ మొత్తం బాగా కరిగి మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు నేను దీన్ని బాగా మిక్స్ చేశాను అనమాట. తర్వాత ఎగ్ ఎలా పగలగొట్టాలంటే కొంచెం పగలగొడితే మొత్తం చుట్టూరు కొద్దిగా పగలగొట్టాలండి. ఒక సైడ్ కొడితే మనకు అది బాగా రాదనమాట. నేను పూర్తిగా ఎగ్ చుట్టూరు కంప్లీట్గా కొట్టి తర్వాత ఒక ప్లేస్లో ఎక్కువ ప్రెషర్ యూస్ చేసి ఇట్లా ఓపెన్ చేశాను అనమాట. అలా చేయడం వల్ల మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా పగులుతుందనమాట. లేకపోతే కొంచెం పక్కన పగిలిపోవడం అట్లాగంతా అవుతుంది. చూడండి, చుట్టూరు కొట్టాను. తర్వాత ఒక ప్లేస్లో కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి ఓపెన్ చేశాను. దీని తర్వాత 1 స్పూన్ తీసుకొని దీన్ని మనం ఆల్రెడీ ఉన్న వాటర్లో ఉప్పు కారం పసుపు వేసిన మిక్చర్తో బాగా కలిపాను అనమాట. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు ఇట్లా బాగా కలపాలండి. అప్పుడైతే మనకి ఇది బాగా సాల్ట్ ఇవన్నీ బాగా పడతాయి. తర్వాత ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేసాక పాన్లో ఆయిల్ మొత్తం ఒకసారి ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగ తిప్పి పెట్టాను అనమాట. ఇప్పటి వరకు నేనైతే నా ఫ్లేమ్ మీడియంలో ఉన్నింది. తర్వాత మీడియం టు లోకి మధ్యలోకి ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ పాన్ హీట్ అయ్యాక ఎగ్ మిక్చర్ని దీంట్లో పోసేసాను. పోసిన తర్వాత కంప్లీట్ లోలోకి నా ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇదేనండి మెయిన్ టిప్ ఇట్లాగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసారు కదా, నేను ఎగ్ని ఇలా కదిలిస్తే పైన కదులుతూ ఉంది పాన్ కదిలించినప్పుడు. ఇట్లాంటి టైంలో కనుక మనం ఫ్లిప్ చేస్తే మనం ఫ్లిప్ చేసినప్పుడు అదైతే తెగిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత కదిలించినా కూడా కదలట్లేదు. ఈ టైంలో కనుక ఎగ్ని ఫ్లిప్ చేస్తే అది ఎక్కడా విరగదు, పర్ఫెక్ట్గా ఎగ్ అనేది మనకి ఫ్లిప్ అవుతుందన్నమాట. నేను 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత పైన ఇంకేం కదలట్లేదు అనమాట ఎగ్ మనకి. ఆ టైంలో దీన్ని ఫ్లిప్ చేయడానికి 1 స్పూను ఇంకో గంటి సహాయంతో చూస్తున్నానండి. నేను ఇక్కడ చెక్కది తీసుకున్నానండి. దాని బదులు మీరు స్టీల్ది సన్నగా ఉంటుంది కదా, అది కానీ తీసుకుంటే బాగుంటుందన్నమాట. మన ఎగ్ కిందకి మన గరిట పోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. నేనైతే పర్ఫెక్ట్గా ఫ్లిప్ చేశానండి, ఎక్కడ తెక్కకుండా. తర్వాత మన ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసి 2 మినిట్స్ పాటు బాగా కుక్ చేయాలన్నమాట. మనకి ఇప్పుడు చూస్తే ఎడ్జెస్లో కొంచెం ఉడకలేదన్నమాట. ఇట్లా కనుక మనకు కానీ అనిపిస్తే దాన్ని ఇంకొకసారి మనం బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. ఫ్లిప్ చేసి ఇక్కడ మళ్ళీ నేను స్పూను గంట సాయంతో ఫ్లిప్ చేయబోతుందండి. నేను స్పూన్ సరిగా పెట్టకపోవడం వల్ల ఒక సైడ్ కొద్దిగా విరిగింది అది. తర్వాత దీన్నైతే నేను ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసి జస్ట్ ఒక 1/2 మినిట్ అలాగా ఉండిస్తే సరిపోతుంది అనమాట. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. అంతే, ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.